దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు హృదయపూర్వక వందనాలు. పచ్చని పదాజ్ఞలు అనే ఈ పర్యావరణ సంక్షేమ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేటి ఎపిసోడ్ను నడిపించవలసినదిగా సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ డైరెక్టర్ గారు జైపాల్ రెడ్డి గారిని ఆహ్వానిస్తున్నారు. దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు వందనాలు. పచ్చని 10 ఆజ్ఞలు అనే ఈ పర్యావరణ సంక్షేమ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేటి ఎపిసోడ్ను విశాఖ మేత్రాసన అగ్రపీఠాధిపతి మహాఘనత వహించిన శ్రీ 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 ఉడుమల బాలాగారి తమ దివ్య ఆశీర్వాదాలతో మనకు సమర్పించినందుకు వారికి హృదయపూర్వక వందనాలు. మన అందరి ఉమ్మడి గృహమైన ఈ భూగోళాన్ని మనకు తమ ప్రేమ కానుకగా అందించిన సృష్టికర్తను స్తుతిస్తూ సెయింట్ పయస్ ఉన్నత పాఠశాల విద్యార్థినులు తమ నృత్య ప్రదర్శన ప్రదర్శిస్తారు. సృష్టిని చేసిన దైవమా, ఈశ్వరా పరమేశ్వరా, అద్భుత సృష్టిని చేసిన దైవమా, వాక్కుతో ప్రేమతో సకల విశ్వాన్ని కలిగించితివి, వాక్కుతో ప్రేమతో సకల విశ్వాన్ని కలిగించితివి, సకల జీవుల సంరక్షణను మాకొసగితివి, సకల జీవుల సంరక్షణను మాకొసగితివి. సృష్టి ప్రదాత వందనము, జీవనదాత వందనము, మహిమాన్విత తేజ వందనము, వందనం ప్రభు వందనం, వందనం ప్రభు వందనం, వందనం ప్రభు వందనం, వందనం ప్రభు వందనం. ఇప్పుడు గురుశ్రీ డాక్టర్ దూసి రవిశేఖర్ ఎస్జే గారు పచ్చని 10 ఆజ్ఞల్లోని 2వ ఆజ్ఞ పేదల ఆర్తనాదాన్ని ఆలకించండి అనే అంశం మీద ప్రసంగిస్తారు. శ్రద్ధగా విందాం. జగద్గురువులైన ఫ్రాన్సిస్ పాపు గారు లౌదాతో సి అనబడే విశ్వలేఖను 2015వ సంవత్సరంలో రచించారు. ఆ విశ్వలేఖను అందరికీ అర్థమయ్యే విధంగా రోమ్ నగరంలోని బోస్కో విశ్వవిద్యాలయంలో డైరెక్టర్గా పనిచేస్తున్న గురుశ్రీ డాక్టర్ జోస్ట్రమ్ ఐజక్ కురీతడం ఎస్డిబి గారు ద 10 కమాండ్మెంట్స్ అనే కామెంటరీ పేరుతో రచించారు. దానిని మన ప్రముఖ కథోలిక తెలుగు రచయిత శ్రీ ఎండి విన్సెంట్ గారు పచ్చని 10 ఆజ్ఞలు అన్న పేరుతో తెలుగులోనికి అనువాదం చేశారు. ఈ పుస్తక సారాంశాన్ని 10 ఎపిసోడ్స్గా రూపొందించి దివ్యవాణి ఛానల్ ద్వారా క్రైస్తవ లోకానికి అందచేస్తున్నారు. ఈ యజ్ఞాన్ని నడిపించిన శ్రీ ఎండి విన్సెంట్ గారికి, దీనిలో పాలు పంచుకుంటున్న దాతలకు, ప్రకటనకర్తలకు ముందుగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఫ్రాన్సిస్ పాపు గారు తిరుసభ పునర్నిర్మాణాన్ని మాత్రమే చేపట్టలేదు, విశ్వ మానవ సమాజానికి ప్రయోజనకరమైన బోధనలెన్నో చేశారు. ముఖ్యంగా మానవ సంబంధాల నిర్మాణ విషయంలో పేదలను దరిచేర్చి ఆదరించటంలోనూ, సుందరమైన మన పుడమ తల్లి పరిరక్షణకు సంబంధించిన ఎన్నో స్ఫూర్తిదాయకమైన బోధనలను చేపట్టారు. ఆనాడు అసీసిపురి ఫ్రాన్సిస్ గారు
దేవుని ఆజ్ఞతో ఆయన నివాస గృహమును ఏ విధంగానైతే పునర్నిర్మించడానికి పూనుకున్నారో అదే రీతిలో ఫ్రాన్సిస్ పాపు గారు కూడా మానవులకు సకల జీవులకు నివాస గృహమైన భూగృహ పరిరక్షణకు పూనుకున్నారు. నేటి మన భూగృహం క్లిష్టమైన సమస్యలని ఎదుర్కొంటుందని మనందరికీ తెలుసు. దాని పరిరక్షణ ఒక సవాలుగా మారింది. అది మానవ భవిష్యత్తుపై ఎన్నో ప్రశ్నలను లేవనెత్తుతుంది. మరణ మృదంగం వినిపించే చివరి ఘడియలకు చేరుకున్నామని కూడా కొందరు విశ్లేషకుల వాదన. ఈ నేపథ్యంలో మన పుడమి తల్లి పరిరక్షణ కోసం ప్రపంచానికి ఫ్రాన్సిస్ పాపు గారు బోధించిన ఈ 10 ఆజ్ఞలను గురించి ధ్యానించటం ఎంతైనా అవసరం, సముచితం. పచ్చని 2వ ఆజ్ఞ, పేదల ఆర్తనాదాన్ని ఆలకించడం. ప్రియ సోదరి సోదరులారా, మన ప్రపంచం ఈరోజు ఎదుర్కొంటున్న పెను సంక్షోభాలలో పర్యావరణ సంక్షోభం మాత్రమే కాదు, ఆ సంక్షోభము వల్ల బాధపడుతున్న పేదల పరిస్థితి కూడా అత్యంత కీలకమైనది. పేదల ఆర్తనాదాన్ని ఆలకించండి అని పచ్చని 2వ ఆజ్ఞ మనకు పిలుపునిస్తుంది. ఈ ఒక్క మాటలోనే నైతిక మానవత్వపు భవిష్యత్తు గురించిన జాగ్రత్తలు ఉన్నాయి. ఇది పేదల ఆర్తనాదాన్ని తెరపైకి చాలా బలంగా తీసుకుని వస్తుంది. పర్యావరణ సంక్షోభం కేవలం భౌతికమైన సమస్య మాత్రమే కాదు, ఇది లోతైన నైతిక సంక్షోభంగా నేడు మారింది. ప్రపంచవ్యాప్తంగా పేదలపై ఈ సంక్షోభం తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఇది తీవ్రమైన అసమానతలను పెంచుతూ రోజురోజుకు పెరుగుతున్న అన్యాయాన్ని ప్రతిబింబిస్తుంది. కనుక ఈ 2వ ఆజ్ఞలోని 4 ప్రధానమైన అంశాలను గురించి ఇప్పుడు చర్చిద్దాం. మొదటిది, పేదల దృక్పథంలో మనందరి ఉమ్మడి గృహ సంక్షోభం. మన ఉమ్మడి గృహమైన ఈ భూమి, ఈ పుడమతల్లి అందరికీ సొంతం. కానీ కొందరు లాభదాయకంగా ఉపయోగిస్తున్నారు, మరికొందరు దానికి తీవ్రమైన నష్టాన్ని చేకూర్చుతున్నారు. ఉదాహరణకు, ఒక నగరంలో ధనవంతులు కాలుష్యానికి దూరంగా ఆరోగ్యవంతమైన ప్రాంతాల్లో జీవిస్తారు. పేదలు మాత్రం పరిశ్రమల దగ్గర మురికితో దుర్గంధంతో నిండిన నదీ పరివాహక ప్రాంతాలలో, చిన్న వర్షం పడిన ముంపుకు గురయ్యే బస్తీల్లో జీవిస్తుంటారు. ఇది యాదృచ్ఛికము కాదు. ఇది కేవలం యాదృచ్ఛికము కాదు, ఇది ఒక పర్యావరణ అన్యాయం. వాతావరణ మార్పులు, వరదలు, ఎండలు, తుఫానులు మొదట నీళ్ల కోసం మైళ్ళ దూరం నడిచే పేదలపై ప్రభావం చూపిస్తాయి. తమ పంటల మీదే ఆధారపడి జీవించే రైతులపైన, అపరిశుభ్రమైన గాలిని పీల్చుకుంటూ ఫ్యాక్టరీల్లో పనిచేసే కార్మికులపైన చూపిస్తాయి. పర్యావరణ సంక్షోభం నేడు ఒక మానవతా ప్రశ్న. అది పేదల గుండె చప్పుడుగా మారింది. మన భూమి బాధపడినప్పుడు, అపారమైన వేదనను అనుభవిస్తున్నప్పుడు, ఈ వేదనను బలంగా వినగలిగిన వారు పేదలు మాత్రమే. ఎందుకంటే ప్రకృతికి వారు అత్యంత సన్నిహితంగా జీవిస్తారు. అరణ్యాలను నరికినప్పుడు మొదటగా దాని పర్యవసానాన్ని అనుభవించేది అడవి ప్రక్కన నివసించే ఆదివాసులు. నదులు మురికితో నిండినప్పుడు మొదట మురికి నీళ్లు త్రాగేది పేదలు. మట్టి సారాన్ని కోల్పోయినప్పుడు ముందుగా పంటలు పాడయ్యేది చిన్న చిన్న రైతుల దగ్గరే. భూమి రోదన వాళ్ళ దైనందిన జీవితంలో కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తుంది. ప్రకృతి వైపరీత్యాల మూలంగా ఎక్కువ బాధలను అనుభవించేది పేదవారే. ఎందుకంటే వారు ప్రకృతి అనుగ్రహించే చిన్న చిన్న వనరులపై ఆధారపడి జీవిస్తారు. భూమి వేదనను అర్థం చేసుకోవాలి అంటే పేదల రోదనను ముందుగా ఆలకించాలి. మూడవది, పర్యావరణ రుణం.
సామాజిక న్యాయం పర్యావరణ న్యాయంతో ముడిపడి ఉన్నది. పర్యావరణ రుణం చాలా ముఖ్యమైన అంశం ఇక్కడ. ఎందుకంటే చాలా కాలంగా ధనవంతమైన దేశాలు మరియు సమాజాలు పర్యావరణాన్ని అధికంగా వారి స్వార్థ ప్రయోజనాల కోసం వినియోగించుకున్నాయి. ఎన్నో పరిశ్రమలు, గనులు, కాలుష్యకారక ఫ్యాక్టరీలు ప్రపంచ వనరులను పూర్తిగా ధ్వంసం చేశాయి. ఈ విధ్వంసం వల్ల ఏర్పడిన వ్యయమంతా పేదలపైనే పడింది. ఇదే పర్యావరణ రుణం అంటే. ఉదాహరణకు, ఒక పెద్ద కంపెనీ అడవులను నరికి లాభాలు ఆర్జిస్తున్నప్పుడు, వాతావరణం మార్పులు జరిగినప్పుడు, వరదలు సంభవించినప్పుడు దాని నష్టాన్ని భరించేది పేద రైతులే కదా. ధనవంతమైన దేశాలు శతాబ్దాలుగా కార్బన్ విడుదల చేసినప్పుడు, సంపన్నమైన దేశాలు శతాబ్దాలుగా కార్బన్ విడుదల చేసి ప్రపంచ వాతావరణాన్ని కాలుష్యం చేసినప్పుడు లాభం అంతా వాళ్ళకి. కానీ ఉష్ణోగ్రతలు పెరిగి పంటలు నష్టపోయినప్పుడు ఆ నష్టం అంతా ఆఫ్రికా, ఆసియా, దక్షిణ అమెరికాలో నివసిస్తున్న పేదలకు. అందుకే పర్యావరణ న్యాయం లేకుండా సామాజిక న్యాయం చేయటం అనేది అసందర్భం, అసంపూర్ణం. పర్యావరణ సమస్యలను కేవలం శాస్త్రీయమైన కోణం నుంచి చూస్తే పరిష్కారం దొరకదు అంటారు ఫ్రాన్సిస్ పాపు గారు. అది నేడు ఒక నైతిక ప్రశ్న కూడా, మానవ హక్కుల ప్రశ్న. పర్యావరణ రుణాన్ని అంగీకరించి ధనవంతమైన సమాజాలు, ఆర్థిక సంస్థలు పేదలకు న్యాయం చేయవలసిన సమయం వచ్చింది. ఇందులో 4వ ముఖ్యమైన అంశం, పర్యావరణ న్యాయం అందరికీ వర్తించే ప్రత్యేకమైన బాధ్యత. పర్యావరణ న్యాయం అనేది పేదలకే కాదు, మనందరికీ కూడా అది వర్తిస్తున్న బాధ్యత. కానీ ప్రత్యేకంగా ఎక్కువ సంపాదన, అధికారం ఉన్నవారికి ఇది ఎక్కువ బాధ్యతగా మారుతుంది. ఎందుకంటే ఎక్కువ ప్రభావం సమాజంపై చూపగలిగిన వారికి ఎక్కువ బాధ్యత ఉంటుంది. పెద్ద పరిశ్రమలకు, ప్రభుత్వాలకు ఆర్థిక వనరులు కలిగిన వారికి ఎక్కువ బాధ్యత ఉన్నదన్నది వాస్తవం. వారు తీసుకునే నిర్ణయాలు సమాజం మొత్తాన్ని ప్రభావితం చేస్తాయి. కాబట్టి చిన్న చిన్న నిర్ణయాలు మనమే చేయగలము, మనం చేయగలగాలి కూడా. ఎందుకంటే మనం ఉపయోగించే ప్రతి ప్లాస్టిక్ వస్తువు ఎవరికైనా నష్టం కలిగిస్తుందేమో అని ఆలోచన చేయగలగాలి. మనం కొనుగోలు చేసే ప్రతి వస్తువు ప్రకృతికి ఇబ్బందిని కలిగిస్తుందేమో చూడాలి. నీరు వృధా చేసినప్పుడు అది ఏదో గ్రామంలోని పేదల త్రాగునీటి సమస్యను దారితీయొచ్చేమో అని మనం చూడాలి. చెట్టు నరికితే అది భూమి ఊపిరిని తగ్గిస్తుందేమో అని చూడాలి. పర్యావరణ న్యాయం అనేది కేవలం పెద్ద పెద్ద కార్యాలయాల్లో చర్చించే విషయమే కాదు, అది మన ఇంట్లో, మన కాలనీలో, మన పాఠశాలలో, మన వ్యవసాయ క్షేత్రంలోనే మొదలవుతుందన్న విషయాన్ని మనందరము గ్రహించాలి. కనుక పర్యావరణ సమస్య కేవలం రాజకీయ నాయకులు లేదు ఆర్థిక విధి విధానాలు చేసేవాళ్ళు కాకుండా మనందరి బాధ్యతను మనం గుర్తించాలి. మనందరి ప్రత్యేకమైన బాధ్యతగా గుర్తించాలి. ప్రత్యేకమైన బాధ్యత అంటే ఏమిటంటే భూమి వనరులను సమానంగా వినియోగించడం, వృధా చేయకుండా పేదలకు న్యాయం జరిగే విధంగా, సమానమైన ప్రాతినిధ్యం, ప్రతిపత్తి కలిగే విధంగా జాగ్రత్త పడటం, ప్రకృతిని కాపాడే విధంగా మనందరి జీవనశైలిని మార్చుకోవటం, పర్యావరణ ధ్వంసం వల్ల బాధపడుతున్న ప్రజలకు మద్దతు పలకటం, మనవంతుగా మనం సహాయం అందించటం, ఇది మనందరి నైతిక బాధ్యత. ఇది మన భవిష్యత్తు బాధ్యత కూడా. ఎందుకంటే ఇది పిల్లలందరి కోసం తీసుకునే నిర్ణయం, ఒక నిర్మాణాత్మకమైన నిర్ణయం. ప్రపంచ వేదికపై అక్కరకు రాని వారుగా వెలివేయబడిన పేద ప్రజలను ప్రభావితం చేసే సమస్యల నిజరూపాలపై స్పష్టమైన అవగాహన చాలా తక్కువగా ఉందని ఫ్రాన్సిస్ పాపు గారు తీవ్రమైన ఆవేదనను వ్యక్తం చేసేవారు. స్వల్ప సంఖ్యలోనున్న సంపన్నులు ప్రపంచ ఆర్థిక, సామాజిక, రాజకీయ వ్యవస్థలను తమ గుప్పిట్లో పెట్టుకుంటున్న కారణముగా పేదల అవస్థలకు తగిన గుర్తింపు లేక నిర్లక్ష్యానికి గురయ్యారని పోప్ ఫ్రాన్సిస్ గారు ముక్కుసూటిగా చెప్పిన సత్యం. ఆయన అంటారు,
అలా వాస్తవాలన్నింటినీ పరిశీలిస్తే నిరుపేదలు అట్టడుగున మిగిలిపోతున్నారు. అందుకు ప్రధాన కారణం పర్యావరణ నిపుణులు, పర్యావరణ పరిరక్షణ విధి విధానాలు నిర్ధారించేవారు, వాటిని అమలు చేసే అధికార యంత్రాంగం, సమాచార మాధ్యమాలు మరియు వాటిని నియంత్రించే నిపుణులు అందరూ అన్ని వసతులు, వనరులు సమృద్ధిగా కలిగిన నగరాలకి చెందినవారే కావటం. వారికి పేద ప్రజలతో కానీ, పేద ప్రజల దైనందిన జీవన సమస్యలతో కానీ ప్రత్యక్షమైన సంబంధం లేకపోవటమే. బహుశా ఈ కారణం వల్లనే వారు పర్యావరణ సంక్షోభం వలన క్షేత్రస్థాయిలో నిరుపేదలు అనుభవిస్తున్న జీవన సమస్యలను విస్మరించి నిరుపయోగమైన స్థాయిలో జరిగే అభివృద్ధిని గురించి, ఉన్నత స్థాయి జీవన ప్రమాణాలను గురించి చర్చిస్తారు. ఆ మేరకే తీర్మానాలు కూడా చేస్తారు. లౌదాతో సి అన్న విశ్వలేఖలో నేటి పర్యావరణ సంక్షోభంలోని పలు సమస్యలను సంక్షిప్తంగా సమీకరిస్తూ ఒక మహత్తరమైన దృక్పథాన్ని ఫ్రాన్సిస్ పాపు గారు మనకు సమర్పించారు. మన నివాస గృహానికి ఎదురవుతున్న ఈ సంక్షోభంలో కలుషితం, వ్యర్థాలు, వాతావరణ మార్పులు, సమాజ వనరులు, ముఖ్యంగా నీటి ఎద్దడి మరియు వైవిధ్యమైన జీవావరణ నష్టాలు ఉన్నాయన్నది ఆయన తెలియచేస్తున్నారు. ప్రస్తుత పర్యావరణ సంక్షోభంలోని వివిధ అంశాలను ఫ్రాన్సిస్ పాపు గారు మనం నివసిస్తున్న భూమికి ఏర్పడిన పగుళ్ళు అని పేర్కొనటం కూడా జరిగింది. వాస్తవానికి మన భూగ్రహం ప్రమాదకరమైన స్థితిలో ఉందనే అవగాహన 50 సంవత్సరాల ముందే కాలుష్య సమస్యల ద్వారా మొదలైంది. రేచల్ కార్సన్ 1962లో రచించిన ద సైలెంట్ స్ప్రింగ్ అన్న ఆ పుస్తకం ద్వారా ఇది విశేషంగా వెలుగులోనికి వచ్చింది. ఈ పుస్తకం కాలుష్యం మన ఆరోగ్యంపై చూపించే దుష్ప్రభావాలను గురించి మనందరినీ మేల్కొల్పింది. ఈ పర్యావరణ సంక్షోభం అత్యాధునిక సమాజంలో ఉద్భవించిన ఒక దుర్ఘటనగా మనం పరిగణించాలి. పారిశ్రామిక విప్లవం ప్రారంభంతో ఆవిర్భవించిన వాతావరణ సమస్య ఆర్థిక విస్తరణ యొక్క చివరి కొన్ని దశాబ్దాలలో భయంకరమైన మలుపులు తీసుకున్నది మనం గ్రహించాలి. నిజానికి ఆధునిక యుగంలో సమర్థించలేని ఆర్థిక వృద్ధి నిర్ణయాలు, అక్రమ పారిశ్రామికాభివృద్ధి చర్యలు కలుషిత వాతావరణానికి ప్రధానమైన కారణాలు కావడం వలన బాధ్యత వహించవలసి ఉంది. అనాలోచితంగా మనందరము చేసిన కార్యకలాపాలు, ముఖ్యంగా ఆధునిక పరిశ్రమలు మరియు వ్యవసాయ కార్యకలాపాలు మన ఉమ్మడి గృహములోని గాలిని, భూమిని, నీరును కాలుష్యానికి గురి చేశాయని స్పష్టంగా కనపడుతుంది. ఫ్రాన్సిస్ పాపు గారు తన పర్యావరణ విశ్వలేఖలో పేర్కొన్న కాలుష్య రకాలు సుదీర్ఘమైన పెద్ద జాబితా ఇలా ఉంది. వాహనాల నుంచి వెలువడే పొగ, ఫ్యాక్టరీల నుంచి వెదజల్లే పొగ, నేలను, నీటిని కలుషితం చేస్తున్న మాలిన్యాలు, రసాయన ఎరువులు, పలు రకాల పురుగుల మందులు, వ్యవసాయ రసాయనాల విష పదార్థాలు మున్నగునవి అందరి ఆరోగ్యానికి పెనుముప్పులు తీసుకుని వస్తున్నాయి. ఫ్రాన్సిస్ పాపు గారు ఇలా హెచ్చరించారు. ఇప్పుడు మనం కొనసాగిస్తున్న ప్రకృతి పర్యావరణాల విధ్వంసం ఇలాగే కొనసాగితే రేపు మన భవిష్యత్ తరాలకు ఈ భూమి మీద శిథిలాలు, బూడిద కుప్పల్ని, పొగలు, సెగలను క్రక్కే ఈ బీతావహ మైదానాలని మనం అందించబోతున్నామేమో అని ఆయన విస్తుపోతూ మానవ నివాసానికి యోగ్యం కాని ఒక భూగ్రహాన్ని భావితరాల వారికి వదిలివేయటం అనేది అత్యంత అనైతికమైన చర్య అని ఆయన స్పష్టం చేశారు.
పచ్చని 10 ఆజ్ఞల్లోని 2వ ఆజ్ఞ పేదల ఆర్తనాదాన్ని ఆలకించండి అనే అంశం మీద గురుశ్రీ దూసి రవిశేఖర్ గారి సద్బోధ విన్నాం కదా. భూవేదన, ప్రజల రోదన, పర్యావరణ రుణం, పర్యావరణ న్యాయం అందరికీ వర్తించే ప్రత్యేక బాధ్యతగా మున్నొక అంశాల మీద సద్గురువు అందించిన అతి ముఖ్యాంశాలను చక్కగా వినిపించినందుకు గురుశ్రీ దూసి రవిశేఖర్ గారికి ధన్యవాదములు. ఇప్పుడు మన విన్న అంశాలను డాక్టర్ బూరి బాలశౌరి గారు క్లుప్తంగా వివరిస్తారు. దివ్యవాణి టీవీ ప్రేక్షకుల నమస్కారం. పచ్చని పదాజ్ఞలు అనే ఈ కార్యక్రమంలోని 2వ పచ్చని ఆజ్ఞ పేదల ఆర్తనాదాన్ని ఆలకించండి అనే అంశం మీద గురుశ్రీ దూసి రవిశేఖర్ ఎస్జే గారి సందేశం విన్నాం కదా. ఆ చక్కటి సందేశాన్ని మరొకసారి క్లుప్తంగా సింహావలోకన చేసుకుందాం. మేధావులను, సామాజిక సేవకులను, సకల మతాల పెద్దలను ఒక వేదికపైకి తెచ్చి పర్యావరణ సమస్యల నివారణోపాయాలను కనుగొని నిష్పక్షపాతం లేని ధర్మబద్ధమైన నవ సమాజాన్ని నెలకొల్పే అపూర్వ సదవకాశాన్ని మీకే స్తోత్రం నా ప్రభు లౌదాసే అనే విశ్వలేఖ ఈ విషయంలో అందించిన మేలుకొల్పే చురుకైన పొలికేక్ అని చెప్పాలి. భూగ్రహ సంరక్షణ మరియు పేదల సంక్షేమం అభిలషించు బాధాయుతమైన సంరక్షకులుగా మారడానికి దేవుని కృప కొరకు పోప్ ఫ్రాన్సిస్ గారు ఇలా ప్రార్థించారు. దీనజనుల దైవమా, పేద ప్రజలు మీకు అమూల్యమైన వారు. లోకంలో జనాదరణకు నోచుకొని బాధల బంధనాలలో చిక్కుకున్న వారిని విముక్తులను చేసే శక్తిని మాకు దయచేయండి. దేవా, మా జీవితాలను తాకి మమ్మ స్వస్థపరచండి. భూవనరులను కబళించడానికి బదులు కాపాడడానికి, కాలుష్యానికి, విధ్వంసానికి స్వస్తి చెప్పి ప్రకృతిని, పర్యావరణాన్ని రక్షించడానికి కావలసిన మనోబలాన్ని మాకు అనుగ్రహించండి. ఆమెన్. పచ్చని 10 ఆజ్ఞల్లోని 2వ ఆజ్ఞ పేదల ఆర్తనాదాన్ని ఆలకించండి అనే అంశం మీద సెయింట్ పయస్ ఉన్నత పాఠశాల విద్యార్థులు తమ నృత్యాన్ని ప్రదర్శిస్తారు. పచ్చని 10 ఆజ్ఞలుగా పదిలంగా పాటించుము సోదరా. అరే పచ్చని 10 ఆజ్ఞలుగా పదిలంగా పాటించుము సోదరా. ఓ సోదరా, అందు 2వ ఆజ్ఞ ఇదియేరా, పేదల రోదన గాంచుమురా. అందు 2వ ఆజ్ఞ ఇదియేరా, పేదల రోదన గాంచుమురా. ధ్వంసము చేయుట మానుమురా, విధ్వంసము మానుమురా. రక్షణకై శ్రమించరా, పరిరక్షణ చేయుమురా. పరిరక్షణ చేయుమురా, పరిరక్షణ చేయుమురా, పరిరక్షణ చేయుమురా. నేటి ఎపిసోడ్ను తమ దివ్య ఆశీర్వాదాల తోడ్పాటును అందించిన విశాఖ మేత్రాసన అగ్రపీఠాధిపతి మహాగణత వరించి శ్రీ 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 ఉడుమల బాల గారికి, సందేశాన్ని అందించిన గురుశ్రీ దూసి రవిశేఖర్ ఎస్జే గారికి, డాక్టర్ బూరి బాలశౌరి గారికి, తమ విద్యార్థులతో చక్కటి నృత్య ప్రదర్శనను ప్రదర్శించిన సెయింట్ యాన్స్ క్యాటకిస్ట్ సిస్టర్ అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ సెయింట్ పయస్ హై స్కూల్ రామ్నగర్ పూజ్య సిస్టర్ లిండా గారికి, వారి శిష్యులకు, ఈ సదవకాశాన్ని దయచేసిన దివ్యవాణి CEO గురుశ్రీ లూర్దురాజ్ ఎస్జే గారికి, ప్రోగ్రామ్ డైరెక్టర్ గురుశ్రీ ప్రశాంత్ గారికి వందనాలు. మరీ ముఖ్యంగా తమ ఆర్థిక సాయంతో అండగా నిలిచిన దాతలందరికీ కృతజ్ఞతలు. అతి సుందరమైన ఈ భూలోకం అందరి గృహం. దీనిని పదిలంగా కాపాడి ముందు తరాలకు నివాసయోగ్యమైనదిగా అందించేందుకు మన వంతు కృషిని మొదలు పెడదామా? వచ్చే వారం ఇదే సమయానికి 3వ పచ్చని 10 ఆజ్ఞల గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. భూలోకంలో భాగస్థులయ్యారు, ఈ లోకాన్ని మానవ నేత్రాలతో దర్శించి మన్నించగలిగారు.
మీ పునరుత్థాన మహిమ ద్వారా మీరు ఈనాడు ప్రతి ప్రాణిలోనూ జీవించుచున్నారు. ప్రభువు మీకే